పరిశుద్ధులను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఒక లాయర్ గారు కారులో ప్రయాణమే వెళ్తూ ఉన్నాడు. సిగ్నల్ పడింది, ట్రాఫిక్ ఆగిపోయింది. ఆయన కారులో నుండి ఆయన పక్కకు చూసినప్పుడు ఒక భిక్షగాడు పక్కన అడుక్కుంటాకు వచ్చి ఆయన కారు గ్లాస్ కొట్టాడు. అప్పుడు ఆ లాయర్ గారు ధనవంతుడు, ఆ గ్లాస్ చూసినప్పుడు ఆ భిక్షగాడిని గుర్తుపట్టి వెంటనే అతను గుర్తుపెట్టినప్పుడు అతని పేరు పెట్టి పిలిచాడు. పేరు పెట్టి పిలిచినప్పుడు అతను పలికాడు. ఎవరై అంటే లాయర్ గారికి చిన్ననాటి స్నేహితుడు. అతను కొన్ని కారణాల వల్ల అతడు భిక్షమెత్తుకుంటూ ఉన్నాడు. అప్పుడు లాయర్ గారు ఏం చేశాడంటే, నా స్నేహితుడు భిక్షమెత్తుకుంటున్నాడు, నేను మంచి పొజిషన్లో ఉన్నాను అని, నా స్నేహితుడు భిక్షమెత్తుకుంటా కీలేదని అతడు ఒక చెక్కు రాసి ఇచ్చాడు. ఇదిగోరా, ఇది నువ్వు తీసుకెళ్ళి చక్కగా నువ్వు భిక్షమెత్తుకోకుండా అడుక్కోకుండా దీనితో ఏదైనా వ్యాపారం చేసుకుని హ్యాపీగా జీవించు అని ఆ చెక్కు ఇచ్చి, నువ్వు వెళ్ళి మార్చుకో, డబ్బు తెచ్చుకో అని చెప్పి లాయర్ గారు ఇచ్చాడు. ఆ లాయర్ గారు ఇచ్చినప్పుడు ఆ లాయర్ గారు వెళ్ళిపోయాడు. ఈ భిక్షగాడు ఉదయాన్నే ఆయన ఏం చేశాడంటే బ్యాంక్ దగ్గరికి వెళ్ళాడు. ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ బ్యాంకులో చాలామంది ఉద్యోగస్తులందరూ కూడా ఒక మంచి పొజిషన్గా మంచి బట్టలు కట్టుకొని వారు మంచిగా ఆ పొజిషన్లో ఉంటారు కదా, నీట్గా ఉంటారు. బ్యాంక్ హాల్ అంతా కూడా ఈయన మాసిన బట్టలు, చింపిరి గడ్డము, బట్టలన్నీ మురికైపోయి ఉన్నాయి. అప్పుడు ఆ తలుపు తీసి బ్యాంకు దగ్గర నిలబడే వారికి ఆ ఆఫీసర్స్ అందరం చూసి కూడా ఈయన భయం వేసిపోయి నిలబడి, అమ్మో నేను ఇలాగ వెళ్ళానంటే నన్ను అందరూ కూడా తోసేస్తారు, నాకు డబ్బులు ఎవరెవరు నన్ను బయటికి గెంటేస్తారు అని ఆ బ్యాంకు దగ్గర నుండి బయట నుండి తిరిగి వచ్చేసి మళ్ళీ అదే సిగ్నల్ దగ్గర భిక్షాటన చేస్తున్నాడు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత లాయర్ గారు అదే రూట్ని వెళ్తున్న సమయంలో లాయర్ గారు చూశారు. ఎరా, నేను ఇచ్చిన డబ్బులు ఏం చేశావు? ఆ చెక్కు మార్చి డబ్బులు తీసుకొచ్చి వాళ్ళ తాగేసి అవజేసావా అని లాయర్ గారు కొద్దిగా సీరియస్గా మాట్లాడారు. అప్పుడు భిక్షగాడు స్నేహితుడు అన్నాడు, లేదండి, నేను ఆ చెక్కు మార్చలేదు అన్నాడు. ఎందుకని? నేను ఇక నువ్వు అడుక్కునే అవసరం లేకుండా చెక్ ఇచ్చాను కదా అంటే, లేదు, నా అంతా కూడా మాసిపోయిన బట్టలు, చింపిరి గడ్డము, తర్వాత నా వాలకం కూడా చూస్తే అసహించుకుంటుంది. అందుకే బ్యాంకు వాళ్ళు నన్ను చూసి ఈ డబ్బులు ఎవరేమో నన్ను బయటికి గెంటేస్తారని నేను భయపడి వచ్చేసి భిక్షాటన చేస్తానన్నాడు. అప్పుడు లాయర్ గారు అన్నాడు, మరి పిచ్చోడా, ఆ బ్యాంకు వాళ్ళు డబ్బు ఇచ్చేది నీ పాత బట్టలను చూసో, నీ చింపురి గడ్డాన్ని చూసో, లేకపోతే నీ వాలకాన్ని చూసే కాదురా, ఆ చెక్కు మీద ఉన్న నా సంతకాన్ని బట్టి వాళ్ళు నీకు డబ్బులు ఇస్తారు అని వెళ్ళి డ్రా చేసుకోవచ్చుమని లాయర్ గారు చెప్పాడు. వెంటనే ఆయన వెళ్ళి ఆ డబ్బు డ్రా చేసుకొచ్చుకుని చక్కగా హ్యాపీగా బిజినెస్ చేసుకుంటూ అతను హ్యాపీగా బతుకుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పిచ్చివాడు అనుకున్నాడు, నా వాలకాన్ని చూసి, నా యొక్క వస్త్రధారణను చూసి వాళ్ళు నాకు డబ్బులు నాకు ఎవరు అని అనుకున్నాడు. కానీ లాయర్ గారు ఏం చెప్పాడు? నిన్ను చూసి కాదు డబ్బులు ఇచ్చేది, ఆ చెక్కు మీద ఉన్న సంతకాన్ని బట్టి నీకు వాళ్ళు బ్యాంకులో డబ్బులు ఇస్తాడు, ఆ చెక్కు డబ్బులు నావి అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆ భిక్షగాడి దగ్గర చెక్కు ఉండి కూడా ఆయన వెళ్ళి అడుక్కుంటున్నాడు. ఈరోజు చాలామంది జీవితాల్లో దేవుడు ఉండి కూడా, దేవుని నమ్ముకుని ఉండి కూడా ఇంకా పేదరికములో, దరిద్ర స్థితిలో, ఇంకా మన ఎక్కడ వేసిన గొంగడి అక్కడే స్థితిలో మనం బ్రతుకుతూ ఉన్నాం. కారణం ఏంటంటే ఆ దేవుడిని మనం కలిగి ఉన్నాం, కానీ
ఆ దేవుణ్ణి బట్టి నన్ను ఆస్వాదించేది, ఆ దేవుణ్ణి బట్టి ఏదైనా నాకు దేవుడు ఇచ్చేది అని మనం నమ్మట్లేదు. ఈరోజు ఆ లాయర్ గారు దేని సాదృశ్యంగా ఉన్నాడంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సాదృశ్యంగా ఉన్నాడు. ఆ చెక్కు దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుడిచ్చిన వాగ్దానానికి సాదృశ్యంగా ఉంది. ఆ భిక్షగాడు దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే నీకు నాకు సాదృశ్యంగా ఉన్నాడు. యేసు ప్రభువారు మనకు ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం మీదే మన విశ్వాసం ఉంచి ఆ వాగ్దానం నమ్మితే ఆ వాగ్దానము నమ్మువానికైనా ఆయన సమస్తమును కూడా చేయగలుగుతాడని దేవుని వాక్యం రాబడింది. ఆ వాగ్దానం, ఆ చెక్కు అనేది వాగ్దానం. ఆ దేవుడు ఇచ్చిన వాగ్దానం మీద మనం ఆశ పెట్టుకోవాలి. ఆయన వాగ్దానాన్ని బట్టి మనం దీవిస్తాడు, కానీ మన వాలకాన్ని బట్టో లేదా నువ్వు పాపివయ్యా, నువ్వు ఇలా ఉన్నావయ్యా, నువ్వు ఇలా చేస్తున్నావయ్యా అని మనకి దేవుడు ఇవ్వడం. ఈరోజు చాలామంది దేవుడిని కలిగి ఉండి కూడా దేవుడిని నమ్మకపోవటం వల్ల, దేవుడిచ్చిన వాగ్దానాన్ని వాళ్ళు స్వతంత్రించుకోకపోవటం వల్లే ఈరోజు అనేక మంది, చాలామంది దీనహీన స్థితిలో ఉండడానికి అవకాశం కుదురుతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. చూడండి, బైబిల్ గ్రంథంలో అతని స్నేహితుడు కదా యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో ఒకసారి చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం చూడండి. అక్కడ ఏమనబడింది? అబ్రహాము, అక్కడ 23వ వచనం చూడండి. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడెను అని లేఖనం నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడు అని పేరు కలిగెను. అబ్రహాము ఎవరంట? దేవుని స్నేహితుడంట. ఎంత గొప్ప మాట అండి. ఆ లాయర్ గారికి భిక్షగాడు ఎవరంట? భిక్షగాడు లాయర్ గారికి స్నేహితుడంట. అంటే దేవుడు, అబ్రహాము దేవునికి ఏమయ్యాడు? స్నేహితుడయ్యాడు. స్నేహితుడు అంటే ఏంటి తెలుసా? స్నేహం అంటే ఏంటి తెలుసా? తనకు బాధ, తన కష్టం, తన బాధలన్నీ కూడా ఇంట్లో వాళ్ళతో కూడా చెప్పుకోలేడు, తన స్నేహితుడితో చెప్పుకున్నట్లుగా. అలాగే అబ్రహాము దేవుడికి స్నేహితుడయ్యాడు. మనం దేవుని వాగ్దానం నమ్మాలని, దేవుడిచ్చిన ఆశీర్వాదం స్వతంత్రించుకోవాలంటే మనం దేవునితో స్నేహం చేయాలి, సహవాసం చేయాలి. ఫెలోషిప్ విత్ గాడ్, దేవుడితో మనం ఎప్పుడు కూడా సహవాసం చేయాలి, అంటే స్నేహం చేయాలి. మనం ఈ లోకంతో స్నేహం చేస్తాం, కానీ మన దేవునితో స్నేహం చేయాలి. దేవునితో మన ఫ్రెండ్షిప్ ఉండాలి. అనగా ప్రార్థన ద్వారా, వాక్యం చదవటం ద్వారా, మనం దేవునితో, దేవుని ఆరాధించడం ద్వారా దేవునికి స్నేహితుడిగా మనం మారిపోవాలి. అనగా సహవాసం చేయాలి. అందుకని యోబు భక్తుడు అంటాడు, ఆయన అంటే 22వ అధ్యాయంలో యోబు గ్రంథంలో అంటాడు, నువ్వు దేవునితో సహవాసము చేసినడలా నీకు సమాధానము కలుగును, అలాగునని నీకు మేలు కలుగును, అలాగన నీకు సమాధానము కలుగును అంటాడు. దేవునితో సహవాసం చేస్తే మనకు మేలు కలుగుతుందని యోబు గ్రంథంలో చెప్తుంటాడు. ఈరోజు నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు? ఈ లోక స్నేహము దేవునితో వైర్యము అని నీకు తెలియదా? నువ్వు దేవునితో తప్ప అందరితో స్నేహం చేస్తున్నావు, కానీ దేవుడితో స్నేహం చేయట్లేదు. ఆ చెక్కు ఎవరి దగ్గర ఉంది? ఆ ఆశీర్వాదం ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. కాబట్టి దేవునితో స్నేహం, ఇతను స్నేహం చేశాడు. రెండోది, అబ్రహాము లేఖనం దేవుణ్ణి నమ్మెను అంటే దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం నమ్మాలి. ఆ వాగ్దానం మీద చేపెట్టి ప్రార్థన చేయాలి. ఈరోజు దేవుడు నీకు ఏం వాగ్దానం ఇచ్చాడో ఈ రాత్రి ఆ వాగ్దానం మీద చేపెట్టు ప్రార్థన చేయి. ఆ వాగ్దానం నీ జీవితంలో స్థిరపరుస్తాడు, నెరవేరుస్తాడు దేవుడు. అబ్రహాము దాన్ని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడెను అని రాయబడింది. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతని నీతిగా ఎంచబడిన రాయబడింది. హల్లెలూయా. ఈరోజు వాగ్దానాన్ని నమ్మాడు. ఈరోజు కూడా నీవు కూడా నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మాలి. అనగా ఆ చెక్కుని అమ్మో బ్యాంకులో వెళ్తే నన్ను తోసేస్తాను కాదు అక్కడ. ఎందుకంటే ఆ వాగ్దానం చేసింది ఎవరంటే ఆయన. నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావో మన కోసం సృష్టికర్త అనే దేవుడు తన ప్రియకుమారుడని యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చడానికి ఆ యేసు ప్రభు మనకి ఇచ్చాడు.
ఆ వాగ్దానం ఆయన చేతిలో ఉంది. ఆ వాగ్దానాన్ని అబ్రహాము నమ్మాడు. దేవుని స్తోత్రం. అబ్రహాముకి ఏ వాగ్దానం ఇచ్చాడు? ఆయన ఆదికాండం 13వ మనం చూసినట్లయితే అబ్రహాముకి ఏ వాగ్దానం ఇచ్చాడు చూడండి. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం చూడండి. అబ్రహాముతో దేవుడు చెప్తున్న ఒక వాగ్దానం, నీ జీవితంలో కూడా ఆ వాగ్దానాన్ని నువ్వు నమ్మాలి. ప్రభు చెప్తున్న మాట అది. హల్లెలూయా. 12వ చూడండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించెదను. అబ్రహాము చెప్తున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించెదను. 12వ ఆదికాండం. నిన్ను గొప్ప జనముగా చేస్తాను, చేసి నిన్ను ఆశీర్వదిస్తాను. తర్వాత నీ నామము గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదకరముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని నేను శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడని అబ్రహాముతో అనగా. అబ్రహాముని దేవుని పిలిచినప్పుడు ఒంటరిగా వచ్చాడు. యెషయా గ్రంథంలో ఈ మాట చెప్తాడు, మీ తండ్రి అయిన అబ్రహామును ఆలోచించండి, మిమ్మల్ని కన్న తల్లిని శారా గురించి ఆలోచించండి. ఒంటరిగా అతన్ని పిలిచాను, అతన్ని ఆశీర్వదించి పెక్కుమందిగా నేను దీవించాను అంటాడు ఆయన. అబ్రహాము దేవుణ్ణి వెంబడించేటప్పుడు ఒంటరిగా వెంబడించాడు. అప్పుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని నమ్మి అబ్రహాము దేవుణ్ణి వెంబడించాడు. అబ్రహాము శక్తి చేత దేవుడు దీవించబడలా, లేదా అబ్రహాము ఏదో తన క్రియల ద్వారా దీవించబడలా. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మాడు. ఆ వాగ్దానాన్ని అతని జీవితాన్ని ఆస్వాదించాడు. దేవుని స్తోత్రం. ఈరోజు నువ్వు దేవునిచ్చిన వాగ్దానాన్ని నమ్మాలి. అది నమ్మితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. అది ఏమన్నాడు? నిన్ను గొప్ప జనముగా చేసేది అన్నాడు. అబ్రహాముకి వాగ్దానం చేసేటప్పుడు అసలు సంతానమే లేదు, అసలు పిల్లలే పుట్టల, అసలు శారా గర్భవతే కాలేదు. కానీ అబ్రహాము నమ్మాడు, నిన్ను గొప్ప జనంగా చేస్తానన్నాడు. అందుకని అతని పేరు అబ్రాము బదులు అబ్రహాము అన్నాడు. అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి అని పెట్టారు వాగ్దానం. ఇప్పుడు అందరూ ఏమని పిలుస్తున్నారు? అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి అని అర్థం. కానీ అబ్రహాము పిల్లలు పుట్టల. కానీ 25 సంవత్సరాలు అబ్రహాము నిరీక్షణతో ఆ వాగ్దానాన్ని నమ్మాడు. నమ్మి దేవుణ్ణి వెంబడించారు. అద్భుతం ఏంటి తెలుసండి? చక్కని అబ్రహాముకు వృద్ధాప్యామిలో గర్భాన్ని తెరిచి నవ్వు అని ఇస్సాకుని వాగ్దాన పుత్రుడుగా దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు పిల్లలు పుట్టినటువంటి ప్రతి తల్లికి చెప్పే మాట, దేవుని వాగ్దానాన్ని నమ్ము, దేవుని నమ్ము. ఖచ్చితంగా దేవుడు నీకు గర్భాన ఒక చక్కని వాగ్దాన పుత్రుడిని నీ ఒడిలో వేయబోతున్నాడు, నీ కౌగిటిలో ఇవ్వబోతున్నాడు. ప్రజలా, దేవుడు డాక్టర్లు ఒకవేళ నీ గర్భచించు పాడైపోయిందని చెప్పచ్చు. డాక్టర్లు ఒకవేళ నీ భర్తలో లోపం ఉందో, నీలో లోపం ఉందని చెప్పచ్చు. నీకు పిల్లలు పుట్టడం అసాధ్యము అని చెప్పచ్చు. కానీ దేవునికి సమస్తమును సాధ్యము అని నువ్వు నమ్మితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని ప్రభు చెప్తున్నాడు. అబ్రహాము నమ్మాడు, అది అతను నీతికి ఎంచబడింది. అబ్రహాము చక్కని వాగ్దాన పుత్రుని ఇచ్చాడు. ఈ రోజున ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ అబ్రహాము సంతానమే. రెండవది, అబ్రహామును బట్టి ఒక దేశమే, ఒక ఇజ్రాయెల్ అందరూ, యూదులందరూ, ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ అబ్రహాము సంతానమే. నిన్ను బట్టి అన్ని జనాంగాలు ఆశ్రయిస్తున్నాడు. ఆ దేవుణ్ణి, అన్ని జనాంగాలందరినీ క్రైస్తవులుగా ఆశ్రయించిన అబ్రహాము సంతానం. ఆ తర్వాత ఇజ్రాయెల్ దేశంలో ఆ ప్రజలందరూ కూడా అబ్రహాము సంతానం. అబ్రహాముకి బిడ్డలు లేనప్పుడు అబ్రహాం వాగ్దానాన్ని నమ్మాడు. ఈరోజు నేను గొప్ప జనముగా చేశాడు. హల్లెలూయా. గొప్ప జనముగా దీవించాడు. ఆకాశ నక్షత్రం వలె ప్రభు అబ్రహాము సంతానం దీవించాడు. ఈరోజు శూన్యములో కూడా సమస్తాన్ని చేయగలడు అన్నాడు. రెండోది, నిన్ను గొప్ప చేయుదును అన్నాడు. అబ్రహాం వచ్చేటప్పుడు అసలు ఏమీ లేకుండా శూన్యముతో భార్యను తీసుకుని తన తల్లిని తండ్రి అంతా వదిలి ఆయన బస్ స్టాప్లో నిలబడ్డాడు. భార్యను తీసుకుని, ఎక్కడికి వెళ్తున్నావు అబ్రహాం అంటే, ఏమో నాకు తెలియదు, దేవుడు రమ్మన్నాడు, వెళ్తున్నాడు అన్నాడు. ఒక సంచి చేత్తో పట్టుకుని వెళ్తున్నాడు అన్నాడు. ఏమి తీసుకురాలా. కానీ అబ్రహాము దేవుని నమ్మాడు. నిన్ను గొప్ప చేస్తాను అన్నాడు. నమ్మాడు అబ్రహాం. నమ్మినట్లుగానే అబ్రహాముని గొప్ప చేశాడు.
దేవుని స్తోత్రం. చూడండి, అదే ఆదికాండం 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయము అది 5వ వచనం. అబ్రహాముతో యెహోవా నామమున ప్రార్థన చేశాను. అబ్రహాముతో కూడా వెళ్ళి లోతును, గొర్రెలను, గొడ్లను, గుడారములను ఉండెను. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించుట లేనంత విస్తారముగా ఉండెను. దేవుని స్తోత్రం. అబ్రహాముని వాళ్ళ ఆస్తి వారు కలిసి నివసించుటకు వీలు లేనంతగా అబ్రహామును బహుగా దేవుడు ఏం చేశాడమ్మా? ఆశీర్వదించాను. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈరోజు జ్ఞాపకం చేసుకుంది, దేవుడు 2వ వాగ్దానం నమ్మాడు. నిన్ను గొప్ప చేస్తానన్నాడు. ఈరోజు నీ జీవితంలో కట్టుబట్టలతో నీవు ఉన్నావు. కట్టుకుంటానికి ఇల్లు లేదు నీకు. అర్థమైందండి? ఈ జీవితంలో నివసించడానికి ఇల్లు లేదు. ఈ రోజున అప్పులతో ఉన్నావు, ఒంటరిగా ఉన్నావు, శూన్యములో ఉన్నావు. ఈరోజు నీ ఇంకా బిడ్డను చదివించుకునే స్తోమత లేని స్థితిలో ఉన్నావు. ఈరోజు రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితుల్లో ఉన్నావు. కానీ ప్రభు ఒక వాగ్దానం చేస్తున్నాడు. నిన్ను గొప్ప చేస్తానని ప్రభు చెబుతున్నాడు. ఆయన మనల్ని బట్టి కాదు, మనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. శూన్యములో వచ్చిన అబ్రహాము అలాగే దేవుని నమ్మాడు. అబ్రహాము కాపురం ఎక్కడ ప్రారంభించాడు? ఒక చెట్టు కింద ప్రారంభించాడు. చెట్టు కింద ప్రారంభించిన అబ్రహాము కాపురాన్ని, జీవితాన్ని ఈ రోజున ఒక దేశమే అబ్రహాము సంతానముగా ఆశీర్వదించాడు. జ్ఞాపకం చేసుకోండి. అదే తన దాసుడు చెప్తాడు. ఆదికాండము 24వ అధ్యాయం చూడండి. ఆదికాండం 24వ అధ్యాయం చూడండి. 35వ వచనం ఒక మాట చదువుతాను. 34వ వచనం. నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆస్వాదించెను. ఆదికాండము 24వ అధ్యాయం 34వ వచనం చెప్తున్నాను. అతడు ఇట్లా, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమాని బహుగా ఆశీర్వదించింది కనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసులను, ఒంటెలను, గాడిదలను దయచేశాడు. నా యజమానుని భార్య వృద్ధాప్యములో నా యజమాని కుమారుని కనను. నా యజమానుడు తన కలిగిన యావత్తును అతనికి ఇచ్చాను. దేవుని స్తోత్రం కలుగునుగా. చూసారండి, నా యజమానుని బహుగా ఆశీర్వదించింది కనుక అతడు గొప్పవాడాయను. చూసారా ఎలా వచ్చి? ఉట్టి చేతులతో వచ్చాడు ఎవరు? అబ్రహాం. ఉట్టి చేతులతో వచ్చిన అబ్రహాముని ఈ రోజున గొప్పవాడిగా దీవించాడు. గొడ్లాస్తి, గొర్రెలాస్తి, ఒంటెల ఆస్తి, వెండి బంగారములు, దాసీలు బహుగా దీవించాడు. కారణం ఏంటి తెలుసా? అబ్రహాముని పిలిచినప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం. ఆ వాగ్దానాన్ని నమ్మాలి. ఈరోజు భిక్షగాడు అంటాడు, అయ్యా నాకు బ్యాంకులో డబ్బులు ఇవ్వడయ్యా, నా వస్త్రధారం చూసి, నా మాసిపోయిన గెడ్డం చూసి, నా అవతారం చూసి వాళ్ళు డబ్బులు ఎవరని నేను వచ్చేసాను అన్నాడు. లాయర్ ఏమన్నాడు? మరి నీకు వస్త్రధారణ బట్టి కాదు, ఆ చెక్కు మీద ఉన్న నా సంతకాన్ని బట్టి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు. ఈ రోజున మన యొక్క స్థితిగతులను బట్టి కాదు, మనకు వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానాన్ని బట్టి మన తండ్రి అయిన దేవుడు మనం ఆస్వాదిస్తాడు. దేవుని స్తోత్రం. అబ్రహాముని నేను గొప్ప జనముగా చేస్తానన్నాడా? నమ్మాడు. ఆకాశం వైపు చూస్తున్నాడు, గొప్ప జనముగా చేస్తానని. అలాగనే ప్రపంచమంతా అబ్రహాము సంతానంగా దీవించబడ్డాడు. 2, నిన్ను గొప్ప చేస్తాను అన్నాడా? అలాగే అబ్రహాముని ఈరోజు గొప్పగా చేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను కూడా గొప్ప చేయబోతున్నాడు. కాబట్టి ఏం చేయాలంటే, అబ్రహాము దేవుని స్నేహితుడిగా సహవాసం చేయడం ప్రారంభించాడు. నువ్వు కూడా దేవునితో సహవాసం ప్రతిరోజు రోజు సహవాసం కలిగి ఉండాలి. ప్రార్థన చేయటం ద్వారా, బైబిల్ చదువుకోవటం ద్వారా, మందిరానికి వెళ్ళటం ద్వారా దేవునితో నీకు వ్యక్తిగత సంబంధం నీతో ఉండాలి. 2, అబ్రహాము వాగ్దానాన్ని చేసిన ఆ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. నీకు ఇచ్చిన వాగ్దానం నువ్వు నమ్మాలి. ఆ వాగ్దానం నమ్మాలి. తర్వాత 3, ఆ వాగ్దానం ఎందు నువ్వు విశ్వాసము, అంటే క్రియలని విశ్వాసం మూత్రమైంది అంటారు కదా, నువ్వు పరిపూర్ణంగా వాగ్దానం నమ్మాలి.
అప్పుడు నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. దేని స్తోత్రం. ఆ భిక్షగాడు ఆ చిక్కిచ్చినప్పుడు ఆ బ్యాంకు వాళ్ళు చూసి వెంటనే డబ్బులు ఇచ్చి పంపించారు. ఈరోజు నా జీవం కలిగిన దేవుడితో నువ్వు సహవాసం చేస్తే ఆ దేవుడిచ్చిన వాగ్దానాన్ని నీ జీవితంలో స్వతంత్రించుకుంటా. ఆ వాగ్దానం నీ జీవితం లెక్క ఆ జీవితంలో నిన్ను గొప్పవాడుగా చేస్తాడు. నీ సంతానమైన నీ బిడ్డలను మంచి ఉద్యోగాలు స్థిరపరుస్తాడు. మంచి వివాహాలు దేవుడు నిర్ణయిస్తాడు. ఈరోజున నీ కుటుంబంలో సమృద్ధిగా దీవిస్తాడు. అందుకని అబ్రహాము స్నేహం చేసినట్లుగా నువ్వు దేవుడితో స్నేహం చేయాలి. అబ్రహాము దేవుని నమ్మినట్లుగా నువ్వు దేవుని వాగ్దానాన్ని నమ్మాలి. ఆ నమ్మి ఆ ప్రభు మీద ఆధారపడు. నమ్ముట నీ వాళ్ళకి నమ్మువానికి సమస్తమును సాధ్యం. అంతే. మన శక్తిని బట్టో మన వాళ్ళకాన్ని బట్టో మరి నువ్వు పాపం చేసి వచ్చేసావు దాన్ని బట్టో ప్రభు మనకు దీవించడు. ఆయన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దాన్ని బట్టి నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఈరోజు ఆ వాగ్దానం నీ జీవితంలో ఎత్తుపట్టుకుని ప్రార్థన చేయి. బిడ్డల విషయంలో, ఉద్యోగం రాకపోతే ఉద్యోగం విషయంలో, వివాహం విషయంలో, నీ జీవితంలో అప్పులు తీర్చే విషయంలో, ఈ రోజున నువ్వు ఏ విషయంలో ప్రభువుని అడుగుతున్నావో ఆ వాగ్దానం ఎత్తుపట్టుకుని ప్రార్థన చేయి. నీ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని నిన్ను దేవుడు జరిగించబోతున్నాడు. ఈ వాగ్దానం నీ జీవితంలో స్థిరవేర్చునుగాక, నెరవేర్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ఇదిగో ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చునుగాక నీకు స్తుతులు. ప్రభా, ఈ బిడ్డలు ఏదైతే ప్రభా ఇంకా కలిగి లేరో తండ్రి అవంతా కూడా ఆ జీవితంలో గర్భఫలము, భూఫలము, సస్యమును సమస్తమును కూడా మీరు అనుగ్రహించి వారి కుటుంబంలో ప్రభా ఉన్న ప్రతి లేమిని తీసి ప్రభా ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.